ఇదిగోండి మీ ఫుడ్. నేను ఆర్డర్ పెడితే నీకెలా ఇచ్చాడు? మీకు ఆర్డర్ పెట్టిన ఆయన నా మెడలో తాళి కట్టాడని చెప్తే ఇచ్చాడు. సర్లే ఇవ్వు. ఇంతకీ ఏం ఆర్డర్ పెట్టుకున్నారేంటి? చికెన్ దమ్ బిర్యానీ పెట్టుకున్నాను. నీ మొహానికి వంకాయలు, బెండకాయలు, తోటకూర ఇవే కదా వండుంటావు. నాకు నచ్చిన రెస్టారెంట్ నుంచి చికెన్ దమ్ బిర్యానీ తెప్పించుకున్నా. బాక్స్ ఓపెన్ చేయగానే గుమగుమల వాసన వస్తుంది. నేను తింటూ ఉంటాను, నువ్వు లొట్టలేస్తుంటే. అవునా? సరే అయితే ఓపెన్ చేయండి. అదేంటి రాళ్ళు వచ్చాయి? నన్ను అడిగితే ఆన్లైన్ లో రాళ్ళు కూడా ఉంటాయి కదా, బహుశా మీరు అదే పెట్టుకున్నారేమో. నిజం చెప్పవే, నువ్వే చేసావు కదా? బాక్స్లో ఫుడ్ తీసి రాళ్ళు నువ్వే పెట్టావు కదా? నిజం చెప్పు. అదే నేను చెప్పడం ఎందుకులేండి, మీరు చెప్పింది కరెక్టే. ఆ ప్యాకెట్ లో ఉన్న ఫుడ్ తీసి రాళ్ళు నేనే పెట్టా. మరి ఫుడ్ ఏం చేసావు? ఇంటి ఫుడ్ ఉన్నా కాదని చెప్పి బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళ కడుపు కాలినా పర్వాలేదు, నిజంగా ఫుడ్ లేని వాళ్ళకిస్తే మంచిదని చెప్పి బయట ఆకలి అంటుంటే వాళ్ళకిచ్చేసా. నేను ఆర్డర్ పెడితే నువ్వు దానం చేసావా? మరి నేనేం తినాలి? గడ్డెందుకు? నా స్వహస్తాలతో ప్రేమగా ప్రేమను కలిపి చేసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. నేను తిన్నాను చెప్పాను కదా. అయితే ఇప్పుడొచ్చి తినండి. అర్థమైందే, నువ్వు వండిన వంటలు నేను తినలేదని ఈర్ష్యతో ఇలా చేస్తున్నావు కదా. నువ్వు ఫుడ్ మార్చేస్తే సరిపోతుంది అనుకుంటున్నావా? మళ్ళీ ఆర్డర్ పెడతాను. నేను మళ్ళీ ఇదే చేస్తా. 100 సార్లు ఆర్డర్ పెడతాను. మీరు తెల్లార్లు ఇదే పెట్టినా నేను ప్రతి ఆర్డర్లో ఇలాగే చేస్తాను. ఏంటి, నన్ను సాధిస్తున్నావా? లేదు, మీరే నన్ను బాధిస్తున్నారు. అంటే నాకు నచ్చిన ఫుడ్ నేను తినడానికి కూడా లేదా? ముందు నేను వండిన ఫుడ్ తిని తర్వాత మీరు ఏ ఫుడ్ తిన్నా నాకు అభ్యంతరం లేదు. నువ్వు వండిన ఫుడ్ నేను తినను తినను తినను. మానేయండి మానేయండి మానేయండి. ఎవరు బతిమాలాలి మిమ్మల్ని? ఓరు నాయనో, కడుపు కాలిపోతుంది. ఈ బండది ఆర్డర్ పెట్టినా మళ్ళీ రాళ్ళే తెచ్చేలా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చేసి తినేస్తే బెటర్ ఏమో. నేను కూడా అదే చెప్తున్నాను. అట్టే బెట్టు చేయకుండా రండి తిందాం. నేను కూడా తినలేదు. నువ్వెందుకు తినలేదు? భర్త తినకుండా భార్య ఎలా తింటుందండి? సెంటిమెంట్ డైలాగ్ లాపుతావా? ఇంతకీ తింటారా? ఇలాగే తెల్లార్లు కడుపులో పేగులు మెలేస్తుంటే అటు ఇటు తిరుగుతారా? నేనేమైనా వెదవలా కనపడుతున్నానా? తింటాను. ఏంటలా చూస్తున్నారు? తినండి. ఇదిగో, నేనేదో నువ్వు చేసిన వంటలు చూసి నచ్చి ఇక్కడికి రాలేదు. అవునా? మళ్ళీ బిర్యానీ ఆర్డర్ పెడితే మార్చేస్తామన్న భయంతోనూ రాలేదు. చా, ఎవరి మీద అలిగినా అన్నం మీద అలగకూడదని మా మమ్మీ చెప్పింది, అందుకోసమే వచ్చాను. అవునా? తెలుస్తుందిలేండి, తినండి.
కరెక్ట్ పెళ్ళవరా నీకు. గుడ్ మార్నింగ్ అండి. ఎగ్ మార్నింగ్. అదేంటి ఎగ్ అంటే గుడ్డే కదా. ఏది స్ట్రైట్ గా చెప్పరే, అంతా వంకరే. ఓహో, మేడం వాష్రూమ్కి వెళ్తుంది అనుకుంటా. దీనికంటే ముందే దూరిపోయి దీన్ని ఏడిపిస్తా. ఏ, ఎందుకు మీరు వెళ్తున్నారు? వాష్రూమ్కి ఎందుకు వెళ్తారో తెలీదా? ముందు నేను వెళ్ళాలి. సారీ, ముందు నేనే వెళ్ళాలి. అదేంటి, ఇందాక మీరు పడుకున్నారు కదా. హా? ఏ, నువ్వు పడుకునే ఉన్నావు కదా. లేదు, నేను వెళ్తుంటే మీరు కావాలని దూరాలను చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. నా కోసం ఎవరైనా వెయిట్ చేయాలి, కానీ నేనెవరి కోసం వెయిట్ చేయను. తప్పకా. ఏమండి, పొద్దున్నే లేచిపోయి టింగు రంగాన్ని రెడీ అయిపోదాం అనుకుంటుంది. నా కాలేజ్ ఉంది, నీకంటే ముందు నేనే రెడీ అవుతా. 1 అవర్ బయటికి రాను. ఏం చేస్తావో చూస్తా. ఏమండి, తొందరగా వస్తారు కదా. సారీ, టైం పడుతుంది. నేను కాలేజ్కి వెళ్ళాలి. నేనేమన్నా కాశ్మీర్కి వెళ్ళాలా? నేను కాలేజ్కి వెళ్ళాలి. వెయిట్ చేయి. సార్ కోసం ఎవరైనా వెయిట్ చేయాల్సిందే. ఈ ఇంట్లో సార్ పర్మిషన్ ఉంటేనే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు. గుర్తుపెట్టుకో, ఓకే? ఓహో, నీ కోసం వెయిట్ చేయాలా? నీ పర్మిషన్ కావాలా? చెప్తా నీ సంగతి.